యేసు ప్రభువుని ప్రకటిస్తాక ఎవరు వెళ్తున్నారు? వాళ్ళు ఇద్దరు వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏం కనపడ్డది? దెయ్యం కనపడ్డది. చూడండి, కాదంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టింది, చోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించేవారై ఉన్నారని కేకలు చెప్పిందంట. ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభువుని ప్రకటించేటువంటి పాస్టర్ కాదు కేకలేసేది. ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు? దెయ్యం కేకలేసి చెప్తుంది. ఎవరు? ఇలా దేవుని సేవకులు రక్షణ మార్గం ప్రవేశించేటువంటి దేవుని దాసు అని చెప్తుంటే ఇంక దెయ్యానికి ఇంకేంటి, రోజు దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అలా కేకేస్తుంది, అలాగంటుంది. ఇసుకుపోయి వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, ఒక రోజు వెళ్ళినప్పుడల్లా కాదండి, ఇలా దారి అంటే వెళ్తున్నాం అనుకో మన దారి ఎవడొకడో ఇది పలానోడు ఆమె అంతా ఉన్నారనుకో, గట్టిగా అన్నారనుకోండి. ఒక రోజు ఇలా తెలియదు కాబట్టి అందరూ అనుకుంటాం. 2 రోజు కొంచెం చిరాకు వస్తుంది, 3 రోజు ఇంకా చిరాకు వస్తుంది, 5 రోజు ఇంకా కోపం వస్తుంది. పౌలు చిరాకు కూడా అలా కోపం వచ్చి, దెయ్యం కాదు ఇది వాళ్ళకి తెలుసు, దెయ్యం జోలికి కూడా తొందరగా వెళ్ళకూడదు అని ఆగి వాళ్ళు ఏం చేశారు, కొన్ని రోజులు అంటే ఒక రోజు అలాగే అంటుంటే ఆడ కోపం వచ్చి ఏం చేసి తెలుసా? చూడండి, 18 రోజులు అంటారు. ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండదు కనుక పౌలు యాతలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదలపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడంటే రోజు అంటే ఊరుకుంటారా? అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ యజమానుల కంటే సోది చెప్తూ డబ్బులు సంపాదించి పెడుతుంది. అందుకని వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేశాడు. జైల్లో వేసి గొప్ప శాసనం పెట్టారు. ఆ జైలు అధికారికి, పోలీసు ఆయనకి ఏం చెప్పారంటే, బాబు ఈ పోలీసు ఆయనకి, జైలు అధికారికి, వీళ్ళని మాత్రం గట్టిగా బంధించు, వాళ్ళ చేతులకి కాళ్ళకి బంధులు వేసి సంఖ్యలు వేసి బిగించి ఆ జైలు తాళాలు అందేసేసి గట్టిగా బిగించేసి ఆ జైలు అధికారి వచ్చి బయట కూర్చున్నాడంట. వాళ్ళు కొట్టారు, గాయాలు రక్తం కారుతున్నాయి. శ్రమ కష్టాలు వస్తే దేవుడు ఉన్నాడా బాబు? ఇది బాధ, ఎందుకు ఈ బాధ అని అనుకుంటా. వాళ్ళు అలాగే దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారంట. అయ్యా బాబు, శ్రమంలో దేవుడిని చూస్తావా? పారిపోతావా? దెబ్బలుంటూ ఉంటారా? కొడుతూ ఉంటారా? అలా ఆ శ్రమంలో బాధపడుతూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళ స్తుతి అర్థమైపోయిందా? వాళ్ళ ప్రార్థన అర్థమైపోయిందా? ఆ బాధల్లో చేసిన ప్రార్థన, యథార్థంగా చేసిన ప్రార్థన ఎప్పుడు విడవబడదో ఆయన చూస్తూ ఊరుకోవడం.